అందుకే అమ్మాయిని ఇవ్వాలంటే ఇవన్నీ చూస్తారు. అసలు విషయం అక్కడికి రండి. కానీ జనక మహారాజు ఏం చూశాడండి అమ్మాయిని ఇవ్వాలంటే? ఏం చూశాడు చెప్పండి? జనకుడు తన కూతురుని ఇవ్వాలి అంటే ఏం పెట్టాడు పందెంగా? శివధనస్సును పందెంలో పెట్టి ఎవరైతే శివధనస్సును ఎక్కువ పెడతాడో వాడికి నా కూతురుని ఇస్తా అని ప్రకటించాడు. ఏ తండ్రైనా అలా చేస్తాడా అండి? మీరు మ్యాట్రిమనీకి వెళ్ళి మా ఇంటి ముందు పెద్ద విసుర్రవుతుంది, ఆ విసుర్రవుతును ఏ పిల్లవాడైతే ఒంటి చేత్త బాహుబలిలాగా ఎత్తుకొని వస్తాడో వాడికి నా అమ్మాయిని ఇస్తా అని ఎవరైనా చెప్తారా చెప్పండి? చెప్పడు కదా. మరి ఎందుకు ఈ పెద్ద మనిషి చెప్పాడు? ఏమైనా అర్థం ఉందా? శివధనస్సు ఎక్కుబెట్టినటువంటి వాడికి నా కూతురుని ఇస్తా అని ప్రకటించాడు. దీనికో కథ చెప్పారు మన హరిదాసులు చాలామంది. ఏమంటే శివధనస్సు వీళ్ళ ఇంట్లో పూజలో ఉండేది అని. ఒకరోజు సీతమ్మ ఆడుకుంటూ వెళ్ళి తను బంతి శివధనస్సు కింద పడితే ఈవిడ ఎడమ చేత్త శివధనస్సును పక్కన పెట్టి దాని కింద ఉన్న బంతిని తీసుకుంటే కిటికీ సందులోంచి జనక మహారాజు చూచి, అబ్బా నా కూతురికి చాలా మంచి విపరీతమైన బలం ఉంది, కాబట్టి ఇంత బలం కలిగినటువంటి అల్లుణ్ణి తీసుకొస్తేనే బాగుంటుంది అని ఆలోచించి శివధనస్సును పెట్టాడు అని ఓ కాకమ్మ కథ చెప్పారు. ఏమైనా అర్థం ఉందా అండి కథలకు? ఏమైనా రెజ్లింగ్ ఆడుకుంటారా ఇద్దరు కలిసి? తెల్లవారి నుంచి సంసారం చేస్తారా? రెజ్లింగ్ ఆడుకుంటారా ఇద్దరు? సీతమ్మకి ఇంత బలం ఉంది కాబట్టి రామయ్యకి అంత బలం. ఇంత తమాషా కథలా? ఇంత రామాయణానికి అర్థం లేదా? తప్పివేవి కాదు. ఈ కథలకి ఏమిటికి ప్రామాణికత లేదు. ఎందుకు పెట్టారు ఇక్కడ చూడండి. అసలు భావన చెప్తున్నారు ఇక్కడ. అసలు భావన ఏంటంటే అమ్మవారు తన ఇంట్లో అవతరించినప్పుడే చేతిలో అయో నిజ పద్మకర బాలార్కశత సన్నిభ సీతాముఖోద్భవాత్ సీత అస్యై చ నామ అకరోతో. తల్లి చూపించింది, నేను సీతమ్మను, నేను లక్ష్మీదేవిని మీ ఇంట్లో అవతరించా. అప్పుడు జనకుడికి అర్థమైపోయింది, నా ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చింది కాబట్టి అల్లుడెవరు రావాలి? మహావిష్ణువే రావాలి. మరి మహావిష్ణువు రావాలి అంటే నా ఇంట్లో దేవరాతుడి కాలం నుంచి పూజాగదిలో పెట్టబడినటువంటి మా వంశంలో అనూచానంగా వస్తున్నటువంటి పూజాగదిలో పెట్టి మేము నిత్యం పూజిస్తున్నటువంటి ఆ సాంబ సదాశివుడి యొక్క హస్తము చేత ఇవ్వబడినటువంటి శివధనస్సును ఎక్కువ పెట్టాలి అంటే ఈ జగత్తులో ఆ శివధనస్సును ఎక్కువ పెట్టాల్సినటువంటి శక్తి ఉన్న దేవతలు ఇద్దరు. ఏకో దేవః కేశవోవా శివోవా. అయితే శివుడెక్కు పెట్టగలడు, లేకపోతే విష్ణువెక్కు పెట్టగలడు. కావున ఈ శివధనస్సును ఎక్కు పెట్టేటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణువే అవుతాడు. అందుకని మహావిష్ణువు మా ఇంటికి రావటాని కోసమే ఈ శివధనస్సును పందెంగా పెడుతున్నా అనేటువంటి ఉత్కృష్టమైన దైవ భావనతో పెట్టాడు తప్ప బల నిరూపణ కోసం చేసేటువంటి ప్రయోగాలు కాదు ఇక్కడ. ఇది ఆంతర్యం. శివధనస్సును పందెంగా పెట్టడంలో అసలైన ఆంతర్యం. కాబట్టి అమ్మవారు పుట్టినప్పుడే 6 ఏళ్ళు, పెళ్లి వయస్సు వచ్చేసరికి అమ్మవారికి 12 ఏళ్ళు, రాముడికి 16 ఏళ్ళు దగ్గర. సీతమ్మ రాముడి కంటే 4 సంవత్సరాల వయస్సు తక్కువ. కరెక్ట్ వయస్సు అండి. అందుకే మనకు ఆదర్శం